హాయ్ వివర్స్, మనం వచ్చేసి లహర్ అనేటువంటి హిందీ టెక్స్ట్ బుక్ ఏపీ గవర్నమెంట్ది మనము హిందీ చూడబోతున్నాము. 6వ తరగతిది. పాఠశాలమే పెహలా దిన్, మొట్టమొదటి రోజు, స్కూల్లో మొట్టమొదటి రోజు. ఇక్కడ చూడండి, నల్ అంటే కొళాయి, ఇక్కడ వచ్చేసి గుబ్బారా అంటే బెలూన్ అనమాట, లడకా అంటే బాలుడు బాయ్, పిత నాన్న, తర్వాత వచ్చేసి పాఠశాల జడ్పీయు పాఠశాల, జడ్పీపీ పాఠశాల అనేటువంటిది మనము చదువుకుంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చటీ కక్ష అంటే 6వ తరగతి, తైలి అంటే మన సంచి అనమాట, బుక్స్ పెట్టుకునే సంచి, కిటికీ అంటే కిటికీలు. తర్వాత ఇక్కడ అధ్యాపక్ అంటే సార్ అనమాట, లడకీ అంటే బాలిక, పౌద అంటే మొక్క, బాల్టీ అంటే బకెట్, మా అంటే అమ్మ. చల్ మేరే గోడే, చల్ మేరే గోడే, చల్ చల్ చల్, హినాతే హల్ చల్ చల్ చల్, తాంగా కించితే చల్ చల్ చల్, తాకత్ దికాతే చల్ చల్ చల్. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి గుర్రం పైన ఎక్కి వేగంగా వెళ్ళు అని చెప్పేసి చెప్తున్నాడు. నా గుర్రమా తొందరగా వెళ్ళు, వేగంగా వెళ్ళు. హినాతే అంటే ఈ యొక్క ఇకిలిస్తుంది. మామూలుగా వచ్చేసి ఈ యొక్క గుర్రం వచ్చేసి అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళు. తాంగా కించితే చల్ చల్ చల్, తాంగా వచ్చేసి లాగుతూ వేగంగా వెళ్ళు. తాకత్ దికాతే చల్ చల్ చల్, నీ యొక్క ప్రతిభను చూపిస్తూ ముందుకు వెళ్ళు అని చెప్పేసి ఇక్కడ పిల్లవాడు పాడుతూ ఉన్నాడు అనమాట. మౌఖిక కేల్ అంటే మనం మాట్లాడుకునేటువంటి మాటలు ఏ విధంగా మాట్లాడుకోవాలనేటువంటిది ఇక్కడ చూద్దాము. పిల్లలందరూ మాట్లాడుతూ ఉన్నారు హిందీలో. మేరా నామ్ తనీష్, సతీష్ హై, నా యొక్క పేరు సతీష్. ఆప్కా నామ్ క్యా హై, మీ యొక్క పేరేంటి? మేరే పితాజీ కా నామ్ రాజేష్ హై, మా నాన్న పేరు రాజేష్. आपके पिताजी का नाम क्या है, మీ యొక్క నాన్న పేరు ఏంటి? మేరీ మాతాజీ కా నామ్ సరళ హై, నా యొక్క అమ్మ పేరు సరళ. ఆప్కి మాతాజీ కా నామ్ క్యా హై, మీ యొక్క అమ్మ పేరు ఏంటి? నెక్స్ట్ రసోయిగర్ అంటే తెలుసు కదా, వంటగది. ఇక్కడ చూడండి, చిమట అంటే ఇప్పుడు అప్పడాలు, తర్వాత చపాతీలు అవన్నీ తీయడానికి చిమట అనేటువంటిది ఉపయోగిస్తారు, చిమటాని. తర్వాత వచ్చేసి కిటికీలు, తవా అంటే మామూలుగా మనము చేసుకునేటువంటి కూరలు చేసుకునేటువంటి తవా అనమాట. గడ అంటే కుండ, గ్లాసు, తర్వాత వచ్చేసి చూల్హా యొక్క పొయ్యి, ఫల్ పండ్లు, బర్తన్ అంటే పాత్రలు, టోకరీ అంటే బుట్ట, తాళి అంటే ప్లేటు, తర్వాత వచ్చేసి ప్యాలా అంటే పాత్ర, తర్వాత చమ్మచ్ అంటే ఒక చెంచా అనమాట. ఇక్కడ చూడండి బైలన్, ఇక్కడ వచ్చేసి మనము చపాతీ కర్రని బైలన్ అని అంటాము. తర్వాత ఇక్కడ డిబ్బా అంటే డబ్బాలు. తర్వాత చాకు అంటే కత్తి. తర్వాత వచ్చేసి తరకారీ కూరగాయలు, ప్యాజ్ అంటే ఆనియన్స్ అనమాట, ఆనియన్, మిర్చి మిరపకాయలు, కేతలి అంటే ఇప్పుడు వచ్చేసి వాటర్ హీట్ చేసుకునే దానికి కేటల్ వస్తుంది అనమాట, వాటర్ కేటల్ అన్నమాట, కెటిల్. తర్వాత వచ్చేసి కద్దుకస్ అంటే తురుము అనమాట, తురిమేది. ఆలు కచాలు బేటా కహా గయేతే, ఆలు అంటే ఉల్లగడ్డ, కచాలు అనేటువంటి ఇంకొక గడ్డ అనమాట, అది ఎక్కడికి పోయినారు? బైంగన్ కి టోకరీ మే సో రహేతే, బైంగన్ కి టోకరీ అంటే వంకాయలు బుట్టలో వచ్చేసి నిద్రపోయడానికి వెళ్లారు. బైంగన్ నే లాత్ మారీ రో రహీతే, మమ్మీనే ప్యార్ కియా హన్స్ రహేతే, అమ్మ వచ్చేసి ప్రేమగా ఉంటుంది అని చెప్పేసి. బైంగన్ నే లాత్ మారీ రో రహేతే, అక్కడ వెక్కి ఏడుస్తూ ఉంది. మమ్మీనే ప్యార్ కియా హన్స్ రహేతే, అమ్మ వచ్చేసి ప్రేమగా నవ్వుతూ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మౌఖిక కేల్, మై లడకీ హూ, తుమ్ కౌన్ హో, నేను అమ్మాయిని, నువ్వెవరు? మేరా గాంవ్ కదిరి హై, నా యొక్క గ్రామము కదిరి. తుమారే గాంవ్ కా నామ్ క్యా హై, నీ యొక్క గ్రామం పేరు ఏమిటి? మేరే దాదాజీ కావలి మే రాతే హై, మా యొక్క తాతగారు కావలిలో నివసిస్తారు. ఆప్కే దాదాజీ కహా రాతే హై, మీ యొక్క తాతగారు ఎక్కడ నివసిస్తారు? ప్యాసా కవ్వా, దాహంతో ఉన్నటువంటి కాకి. అందరికీ తెలిసినటువంటి ఈ కథ, ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ యొక్క కథ. మళ్ళీ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ కథ. మనము కష్టపడితే గానీ ఏది మనకు దొరకదు అనే దానికోసంగా ఈ యొక్క కథని సృష్టించడం జరిగింది.
ఏక్ కవ్వాత ఒక కాకి ఉంది. ఉసే ప్యాస్ లగి దానికి దాహం వేసింది. చారో ఓర్ దేక నాలుగు వైపులా చూసింది. ఉసే ఏక్ గడా దికాయి దియా ఒక కుండ కనిపించింది తనకి. ఉస్మే పానీ బహుత్ నీచేత కానీ నీళ్లు వచ్చేసి చాలా దూరంలో ఉంది. తనకు అంతు చిక్కడం లేదనమాట, చాలా అడుగును ఉందనమాట. ఉస్నే ఏక కంకర్ లాకర్ గడేమే డాలా ఇదేం చేసిందంటే ఒక్కొక్క రాయి తీసుకుని వెళ్ళి ఆ యొక్క కంకర్లో వేసింది, ఆ యొక్క గుంటలో వేసింది. వేసిన వెంటనే గడేకే పానీ ఊపర్ ఆగాయా ఒక యొక్క కుండలో ఉన్నటువంటి నీళ్లు పైకి రాసాగాయి. ఉస్నే పానీ పీకర్ అప్నే ప్యాస్ బుజాయి తన యొక్క దాహాన్ని తీర్చుకొని వెళ్లిపోయింది. ఇస్ తరహ కవ్వేనే అప్ని ఉపాయ్ ఔర్ మెహనత్ సే అప్ని ప్యాస్ బుజాయి తన యొక్క ఉపాయముతోనూ తర్వాత తన యొక్క కష్టపడి సంపాదించుకొని నీటిని తాగి వెళ్ళిందనమాట. సో ఈ విధంగా మనము కష్టపడితే కానీ మనకు ఏది లభించదు అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు తెలుస్తుంది.